ఇస్కాన్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమిని పురస్కరించుకొని సోమవారం కాకినాడలో శ్రీకృష్ణ వేషధారణ పోటీలు నిర్వహించారు. ది గోదావరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. కాకినాడ సూర్య కళా మందిర్లో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ పోటీలలో చిన్నారులు ఆకట్టుకున్నారు. వెన్న దొంగిలించే శ్రీకృష్ణుడిగా వారి వేషధారణ ప్రతి ఒక్కరిని కదిలించింది, మనసును హత్తుకుంది. వందల సంఖ్యలో శ్రీకృష్ణ భక్తులు తరలివచ్చి ఈ వేడుకలు తిలకించారు. ఈ కార్యక్రమానికి చిట్నిడి శ్రీనివాస్, బాజిపోయిన వెంకటేష్ నాయుడు తదితరులు నేతృత్వం వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ది గోదావరి కళాకమిటీ ఫౌండేషన్ చైర్పర్సన్ నా పేరు వెంకటేష్ నాయుడు బాజిపోయిన. కృష్ణాష్టమి వేడుకలు గత 16 సంవత్సరాలుగా నిర్విరామంగా చేస్తున్నాం. దాన్ని సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కృష్ణ వేషధారణ పోటీలు 3 విభాగాలుగా విభజన జరిగింది. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్. 1 నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా కృష్ణ వేష పోటీలు నిర్వహించడం జరుగుతుంది. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఇవ్వడం చేయబడుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ కన్సిడరేషన్ ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సూర్యకళ మందిలో పోటీ జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటలకి రంగవీక్షణం పుస్తకావిష్కరణ గౌరవనీయులు నల్లమిల్లి శేషారెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుంది. అందులో వక్తలు కూడా మాట్లాడిన తర్వాత చిన్న సభా కార్యక్రమం ఉంది. సభా కార్యక్రమంలో పిల్లలందరికీ సర్టిఫికెట్స్, ప్రైజెస్ కూడా అందజేయడం జరుగుతుంది. బీబీసీ న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ది గోదావరి కళా కౌముది ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలకు చేసినటువంటి పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తాం. అద్భుతమైన కార్యక్రమం ఇది. నిర్విరామంగా 16 సంవత్సరాల నుంచి బాజిపోయిన వెంకటేష్ నాయుడు గారు ఆధ్వర్యంలో మరి పిల్లలందరికీ కూడా కృష్ణతత్వాన్ని బోధించడం, కృష్ణుడి వేషధారణ వేయించడం అనే కార్యక్రమాలు మరి వారు ప్రోత్సహిస్తూ, వారికి కానుకలు ఇస్తూ, సర్టిఫికెట్ ఇస్తూ వారిని అందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నారు. సమాజంలో ఏదైతే సనాతన ధర్మం కానీ, హిందూ ధర్మం కానీ మనం పెంపొందించుకోవాలి అనుకుంటే చిన్ననాటి నుంచి కూడా పిల్లలందరికీ కూడా కృష్ణతత్వాన్ని ప్రబోధించడం, కృష్ణుడి వేషధారణలో ఉన్న పిల్లల్ని చూసేటప్పటికి తల్లిదండ్రులకు కానీ, పెద్దలకు కానీ మానసిక ఆనందం కానీ ఎంతైతే ఆనందం ఉంటుందో అది చెప్పలేనంత ఆనందం, అది దాన్ని వెలకట్టలేనంత ఆనందం. ఎందుకంటే అటువంటి ఆనందాన్ని అనుభవించాలంటే చిన్నపిల్లల్లోనే మనం చూసి మనం ఆనందించగలుగుతాం. అటువంటిది ఈరోజు ఇంతటి భారీ ఎత్తున నిర్వహిస్తున్న కార్యక్రమానికి పిల్లలను మరి కృష్ణుడి వేషధారణలో తీసుకొచ్చిన తల్లులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాలు, మరిన్ని కార్యక్రమాలు బాజిపోయిన వెంకటేష్ నాయుడు గారు మరి నిర్వహించాలని చెప్పి వాళ్ళని మనస్ఫూర్తిగా కూడా అభినందనలు తెలియజేస్తాను.